హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు సుజాత్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోరాటాలు ధర్నాలు జరుగుతున్నాయి. సో దేని విషయం రా అంటే అది కరెంటు ఛార్జీల మీదంట. సో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నియోజకవర్గాలలో సో కొంతమందిని జనాలను పోగేసుకొని, అంటే జనాలంటే మళ్ళీ మామూలుగా న్యూట్రల్ పీపుల్ కానీ లేకపోతే ప్రజలు అనుకునేరు, వాళ్ళ కార్యకర్తల్ని పోగేసుకొని జెండాలు పట్టుకొని ఒక 2 సార్లు అటు ఇటు రోడ్ల మీద తిరిగారు, 4 అరుపులు అరిచారు. సో అది మ్యాటర్ అనమాట. కాకపోతే ఇక్కడ సోషల్ మీడియాలో ఏం చేశారంటే కొన్ని రకాలైనటువంటి ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. సో ఇక్కడ నిన్న గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి ఆ పోరాటం లేదంటే సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు ఈ ప్రచారం, దీంట్లో నిజాలు అనేది కొంచెం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం డెఫినెట్గా. ఫస్ట్, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్లో ఒక చిన్న క్లిప్ ఒకటి ప్లే చేశారు. ఒక జస్ట్ 2 సెకండ్ల 3 సెకండ్ల క్లిప్ ఒకటి ప్లే చేశారు. అది ఒకసారి విందాం. ఎస్. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను అనే హామీ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తూ ఏం రాశారంటే, చంద్రబాబు నాయుడు అంటే ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ అనమాట, అది NCBN, నువ్వు నిజాలు మాట్లాడినా మాట మీద నిలబడినా బుర్ర పుట్టుక్కున పేలిపోతుందన్న మునిశాపం వల్ల మళ్ళీ మాట తప్పావు. తర్వాత 6 నెలల్లోనే భారీ ఛార్జీలు పెంచి జనం నడ్డి విరగొట్టారు. మీ మోసాన్ని గుర్తించిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి దిగారు. సో ఇక్కడ రాసినటువంటి ఈ 4 లైన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారి కంట నిజాలు మాట్లాడినా మాట మీద నిలబడినా బుర్ర పుట్టుక్కని పేలిపోతుందని మునిశాపం ఉందంట. మరి ఆ ముని ఎవరో? వివేకానంద రెడ్డి గారా, లేదంటే రాజారెడ్డి గారా, లేదంటే భాస్కర్ రెడ్డి గారా, అవినాష్ రెడ్డి గారా? ఎవరా ముని? ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారంటే ఆయన సత్యహరిశ్చంద్రుడు లెవెల్లో. ఇప్పుడు కొత్తగా ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓడిపోయిన తర్వాత 11 సీట్లు వచ్చిన తర్వాత ఒక 2 నెలల పాటు బెంగళూరులో రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా మీటింగులు పెట్టి ప్రతి మీటింగ్లో ఆయన ఒక 2 పదాలని జనాల మీద బలవంతంగా రుద్దడం మొదలుపెట్టారు. అదేంటంటే అతి మంచితనం అంట, అబద్ధాలు చెప్పలేనోడంట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఏ విధంగా చెప్తారు, లేదంటే ఆయన అతి మంచితనం ఏంటనేది ఇప్పుడు జస్ట్ సింపుల్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి అతి మంచితనం ఏ పార్టీదో షర్మిలమ్మ గారు చెప్పారు, విజయమ్మ గారి నోటి నుంచి మనం విన్నాం, ఆవిడ చేతల వల్ల మనం చూసాం. అలాగే వైఎస్ సునీతారెడ్డి గారు చెప్పారు, రోసయ్య గారు చెప్పారు. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన మంచితనం ఏ పార్టీతో మనకందరికీ చెప్తానే ఉన్నారు. ఇక ఆయన అబద్ధాలు చెప్పలేను, నాకు అబద్ధం చెప్పడమే చేత కాదు అని మాట్లాడతాడు. కాదన్నా, నాకు తెలియక అడుగుతా, అబద్ధం చెప్పడం చేత కాదు అనే అబద్ధం కూడా అంత ఈజీగా ఎట్లన్నా మాట్లాడినావు నువ్వు నోరు తెరిచే 24 గంటల్లో అబద్ధాలే కదన్నా మాట్లాడేది. ఎలక్షన్లు 2019 ఎలక్షన్ల ముందరికి ఏం మాట్లాడుతీవి? నువ్వు చేసిన పనులు చంద్రబాబు నాయుడు కోడికత్తా నన్ను పొడిపించినాడు అంటివి, మా చిన్నాయన్ని చంద్రబాబు నాయుడు చంపించినాడు అంటివి. నీ మాట పట్టుకొని సాక్షి పేపర్లో ఇంత పెద్ద కత్తి చేతిలో పెట్టి చంద్రబాబు నాయుడుకు నారాసుర రక్త చరిత్ర అని రాసిరునా. 30 మంది కమ్మ DSPలు అంటివినా? అవన్నీ నిజాలా? 5 ఏళ్ళు అధికారంలో ఉంటివి కదా, ఏం చేస్తావు మరి? ఆ 30 మంది కమిటీ హాస్పిటల్ డిస్మిస్ చేస్తావా? పింక్ డైమండ్ అని మాట్లాడుతారు కదన్నా నువ్వు, ఆయన రమ దీక్షితులు ఇద్దరు కలిసి. ఏడిపోయింది పింక్ డైమండ్? నువ్వు అన్ని నిజాలే మాట్లాడతావు. నువ్వు ప్రతిదీ నువ్వు రాసే శాసనం రాసినట్టే నీ నోటి నుంచి వచ్చేదని నువ్వు సత్యహరిశ్చంద్రుడివి, నీది సూర్యవంశము. ఈయన మాట్లాడితే మాత్రం అబద్ధాలా? ఇప్పుడు నేను మ్యాటర్లోకి వస్తా డైరెక్ట్గా. ఈయన మాట్లాడింది నిజమే. 5 ఏళ్ల పాటు కరెంటు బిల్లులు పెంచను అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇప్పుడు పెరిగినాయని మాట్లాడుతున్నావు కదా, అవి పెంచింది కూడా నువ్వే కదన్నా. మరి ఇంక ఆయన మీద పడి ఏడుస్తావే పద్దాకులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెరిగినటువంటి కరెంటు బిల్లులకు ప్రధానమైనటువంటి ముద్దాయి
ఎందుకంటే అదొక నేరంగా పరిగణించబడితే, కరెంటు బిల్లులు పెరగడం అనేది నేరంగా పరిగణించబడితే ఖచ్చితంగా ఆ నేరానికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నది ఏంట్రా అంటే జనం నెత్తిన చంద్రబాబు 15,485 కోట్ల రూపాయల భారం వేస్తున్నాడు. ఇప్పటికే 6,072 కోట్లు వసూలు చేశారు. జనవరి నుంచి 9,412 కోట్లు వసూలు చేయడానికి ప్రణాళిక వేశారు అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ చెప్తోంది. ఈ మాటలు నిజం. ఈ 15,485 కోట్లు అయితే ప్రజలు ఈరోజు కట్టాల్సిన పరిస్థితే. కాకపోతే 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడ్డానికి కారణం ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. చెప్తానేనండి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022 సెప్టెంబర్ 29, డిసెంబర్ 22, మార్చి 23, మే 30 తేదీల్లో 3 విడతల్లో 8,113 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలు అనేది ఈఆర్సీ డిస్కంలు ప్రతిపాదనలు పంపించాయి. ఇంధన సర్దుబాటు ఛార్జీలు. మీకు ఈ ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటే అర్థమవుతుందా అనేది కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మీకు మీ కరెంటు బిల్లులు చూస్తే కనుక అందులో ఈ ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటే ఈ కరెంటు బిల్లు ఒకసారి చూడండి. ఇది 2023 ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు. 2023లో ముఖ్యమంత్రి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే, మనందరికీ తెలిసిన విషయం. ఆ మంత్లో వచ్చినటువంటి కరెంటు బిల్ ఇది. దీంట్లో మీకు సింపుల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ FPPCA అని ఒక ఛార్జెస్ వేశారు. మీ కరెంటు బిల్లుల్లో కూడా ఉంటుంది. ఇది 2023 to 6 అని వేశారు. ఇక్కడ FPPCA ఛార్జెస్ 2021 to 7 అని వేశారు. సో ఈ FPPCA ఛార్జెస్నే ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటారు అనమాట. దీని మీద వసూలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అలాగే ట్రూ అప్ ఛార్జెస్ పేరిట మన నుంచి మరొక 6,000 కోట్ల రూపాయల దాకా ఆయన దోచుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇంధన సర్దుబాటు ఛార్జీలకు కాను, తర్వాత ట్రూ అప్ ఛార్జీలకు కాను ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా ఛార్జెస్ చేస్తుంది. కానీ ఆ ఛార్జెస్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే ముఖ్యమంత్రి. ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలే ఇవన్నీ. ఆయన చేసినటువంటి దిక్కుమాలిన పరిపాలనలో ఆయన కరెంటు బిల్లులు 10 సార్లు పెంచినటువంటి గొప్ప మహాత్ముడు ఆయన, పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి పరిపాలనలోనే మనకి ఈ ఛార్జెస్ అన్నీ వేయడం జరిగింది. అంటే గతంలో ఆయన పరిపాలనలో ఏ ఛార్జెస్ వేసినా కూడా అదంతా ఒక గొప్ప పరిపాలన కిందికి వస్తుంది. ఆయన గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కానీ లేదంటే ఇంకేదైనా గవర్నమెంట్ కానీ వచ్చిన తర్వాత అదే ఆ ఛార్జెస్ని కంటిన్యూ చేస్తే మాత్రం ప్రజల్ని హింస పెట్టినట్ట. నువ్వు చేసిన పరిపాలన ఏమో గొప్పది, మిగతా వాళ్ళు చేసేదేమో ఇట్లాంటిదని చెప్పేసి నువ్వు ఇంకా ఊర్ల మీదకి మనుషుల్ని తోలుతావు. ఏందన్నా ఇది? నీకు పొద్దుపోకపోతే PUBG ఆడుకున్నా జనాల మీదకి ఎందుకు తోలుతావు నీ మనుషుల్ని? పోనీ ఇంత చేసి పోరుబాట పట్టమంటివి మీ వాళ్ళనందరినీ. ఒక్కసారన్నా వచ్చి ఒక ఫ్లకార్డు పట్టుకున్నావా కరెంటు బిల్లులు పెంచినాడు చంద్రబాబు నాయుడు అని? నువ్వు పట్టుకొని ఉంటే అప్పుడు నమ్మేటోళ్ళం నీలో నిజాయితీ ఉంది, నువ్వు చేయలేదు, చంద్రబాబు నాయుడే పెంచినాడని. నువ్వు పట్టుకోలే. ఎందుకంటే నీకు తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు, మీ గవర్నమెంట్లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళకు కూడా తెలుసు చేసింది మనమే ఇట్లా ఈ పనులన్నీ అని, పెంచింది మనమే అని మీ వాళ్ళకు కూడా తెలుసు. అందుకని నువ్వు తెలివిగా పట్టుకోవు. నువ్వు మా రోజక్క చెప్తా ఉంటుంది మా జగనన్న చాలా తెలివైనోడు అని చెప్పేసి. అవును నిజమే, నువ్వు చాలా తెలివైనోడు కాబట్టి ఆ ఫ్లకార్డులు కూడా నువ్వు పట్టుకోవు. వచ్చివి మైకు పట్టుకుంటేవి ఆ రోడ్ల మీదకి పోండి విద్యుత్ ఛార్జీల మీద కరెంటు ఛార్జీల మీద పోరాటం చేయమంటివి. నువ్వు చక్కగా సైగ్గా పోతివి పులిందలకు, ఆడిపోయి పెళ్లి చూసుకుంటూ అటు నుంచి అట్లా బెంగళూరు పోతివి. ఇది నువ్వు చేసింది పోరాటం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12,849 కోట్ల రూపాయలు FPCA ఛార్జెస్ పేరిట వసూలు చేయాలని చెప్పేసి జెన్కోకి పవర్ డిస్కంలు ప్రతిపాదించినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా జగన్మోహన్ రెడ్డే. మళ్ళీ ఈ రోజు ముసలి కన్నీరుగా అరుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీల మీద అని చెప్పేసి, ప్రజల మీద విపరీతమైన భారం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కాకపోతే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి మనం చిన్నగా చెప్పుకుందాము. సర్దుబాటు పేరుతో వరుసగా పోటు చేయడు. అధికారంలో ఉండగా రకరకాల పేర్లతో అవి నోటికి కూడా తిరగవు. అట్లాంటి పేర్లతో కరెంటు బిల్లుల మీద విపరీతంగా ఛార్జెస్ వసూలు చేశాడు ఆయన పెద్ద మనిషి. లాస్ట్ 2 ఏళ్ళు అంటే 2022-23 ఆ 2 సంవత్సరాలకు కాను 20,000 కోట్లకు పైగా బాదాడు
కేవలం విద్యుత్ ఛార్జీల పేరుతో. యాక్చువల్గా ఈ ఛార్జెస్ ఏదైతే ఉందో ఇవి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారో ఆ ఛార్జెస్ 2023లోనే పెరగాల్సినవి. కానీ ఏపీ జెన్కో వాళ్ళు అప్పుడు పెంచలేదు. ఎందుకు పెంచలేదంటే అసలే జగన్మోహన్ రెడ్డి గారు బీభత్సమైన పరిపాలన చేశారు. ఆయన చేసిన పరిపాలనకు ప్రజలకు మైండ్ బ్లాంక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక ఏదేదో చేయబోయి ఏమీ చేయలేమని అర్థమైపోయి ఓట్లు మాత్రం ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్కి విపరీతంగా వేసేస్తారు, ఈయనకు కనీసం 10 సీట్లన్నా వస్తాయో రావు అని జాలి దయా కరుణ ముందు చూపుతో వాళ్ళు 2023లో ఇంప్లిమెంట్ చేయలేదు. అది అంటే ఈ ఛార్జెస్ వేయకపోతేనే మనోడికి 11 సీట్లు వచ్చాయి. ఎవరికి? జగనన్నకు 11 సీట్లు ఇచ్చాయి. ఇవి కూడా వేసి ఉంటే ఏ 1, 2 ఖచ్చితం, అంతే. ఇంక అంతకు పైన పోయేదే కాదు. అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అధికారం అనే దాన్ని బాగా 5 సంవత్సరాల పాటు ఎంజాయ్ చేసి ప్యాలెస్ అనే ఆయన తాడేపల్లి ప్యాలెస్కి పెద్ద పెద్ద కంచెలు కట్టుకొని అందులో సుఖంగా బ్రతకడానికి అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అధికారం దిగేసరికి ఆ హోదాలు పోయేసరికి ఆయన వెనకల ఒక 1000 మంది సెక్యూరిటీ లేకపోయేసరికి ఆయన నడుస్తూ పోతుంటే చుట్టుపక్కల పరదాలు లేకపోయేసరికి ఆయన ఒక సభ పెట్టదలుచుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకొని ఆ డబ్బుల్ని జనాలకు ఇచ్చి తరలించుకోవడానికి ఆర్టీసీ బస్సులు లేవు. కాబట్టి ఆయన అనుభవించినటువంటి రాజభోగాలన్నీ సకలం పోయేసరికి ఆయనకు అర్థం కాలేదు, పిచ్చెక్కిపోయింది ఆయనకి. సో రఘురామకృష్ణరాజు గారు అన్నట్టు అది ముదిరిపోయినట్టుంది, ఇంకా అర్థం కావట్లేదు ఆయనకి. సో కొత్త గవర్నమెంట్ వచ్చి ఇంకా 6 నెలలు అయింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గమైన పరిపాలనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ఇప్పుడే మొత్తం దాన్ని సరి చేసుకుంటూ వస్తున్నారు. అంతలోపే జగన్ అన్నకు అర్జెంట్ అయిపోయింది. సూపర్ 6 అంటాడు, ఇంకోటి అంటాడు. నువ్వేమైనా కానీ ఒక 50,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసేసి ఖజానాలో పెట్టిపోయినావా? వచ్చి రాగానే ఫస్ట్ మంత్లోనే సూపర్ 6 ఇచ్చేయడానికి డబ్బులు లేవు అక్కడ. వచ్చే ప్రతి రూపాయిని సంపాదించుకొని సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి పథకాల గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి వ్యక్తిని నువ్వు. అమ్మఒడి పేరుతో ఆ 3 సంవత్సరాలు అమ్మఒడి ఇచ్చి అందులో కూడా మళ్ళీ 2,000 రూపాయలు కట్ చేసి 12,000 13,000 రూపాయలు 3 సంవత్సరాలు ఇచ్చి 2 ఏళ్ళు ఎగ్గొట్టిన మహామనిషివి నువ్వు పథకాల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, నీకు ఆ అర్హతే లేదు. నువ్వు పథకాల గురించే కాదు జగన్ అన్న, నువ్వు దేని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే అర్హత లేదు, నీకు సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత లేదు, నీకు డెవలప్మెంట్ గురించి డెవలప్మెంట్ ఇంకా నీ పరిపాలనలో డెవలప్మెంట్ గురించి అయితే దేవుడా మాకు ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే టైం బొక్క. సో థ్యాంక్ యూ అండి.